ఫ్రెండ్స్ కమెంట్ చేయట్లేదు, లైక్స్ చేయట్లేదు. చక్కగా అంత విధిగా చేసి మేము వీడియో తీసి పెడుతున్నాం కదా, మీరు ఫుల్గా చూసిన తర్వాత చక్కగా మేము ఎలా చేసాము, ఎలా మాట్లాడాము, ఏంటి అన్నది అది కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఆ రెండు చేయడం వల్ల మా వీడియో అన్నది ఎదరికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మంచిగా ఏంటి మాది మనకి ఎంకరేజ్మెంట్ గా ఉంటది, అది ముందుకు పాస్ అవుతూ ఉంటది, గ్రోత్ అవుతుంది. అది మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా కమెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మా ఏం చేస్తున్నావు? పుచ్చకాయ ఐస్ ఐస్ పాప్సికల్స్ కాదు, ఇది వరకు ఆరెంజ్ ఐస్ అని చక్కగా పింక్ కలర్ వేసేసి ఐస్, అదేదో ఐస్ ఐస్ పుల్ల ఐస్ అలా ఉండేది. ఇప్పుడు ఫ్రూట్స్ తోటి చక్కగా మరి చాలా అంతా అప్గ్రేడ్ అయిపోయింది కదా, చక్కగా పుచ్చకాయలు ఆరెంజ్ తోటి వాటితోటి జ్యూసులతోటి చక్కగా చేసుకుని ఐసులు చేసుకుంటున్నారు ఇంట్లో. అప్పుడు ఐస్ వస్తాయి సరే, బాక్స్ వస్తే స్కూల్ కాడికి వచ్చినా ఇళ్ళంబడి వచ్చినా ఐస్ అంటే ఐస్ పావలా రూపాయి అలాగా ఆటానా తెలుసా, ₹10 ఐసులు. అప్పుడు ఇప్పుడు ఏది స్టార్టింగ్ నుంచి 15, 25, 15 కూడా కుదరదు. కుల్ఫీ ఒకటే ₹10 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇదిగో కట్ చేసాను చూడు, ఇప్పుడు ఎర్రగా వచ్చింది. దీన్ని ఏమో చిన్న చిన్న పీసెస్ కింద ఇందులో కట్ చేసేసుకుని వేసుకుంటానే. సరే, ఇది ఇలా కట్ చేసేసుకుంటే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఓకే, ఇదిగో అమ్మా ఇలా కట్ చేసేసుకొని, ఇదిగో అమ్మా నేను ఇందులో షుగర్ వేయట్లేదు. ఇదిగో చక్కగా చూడు, పటిక బెల్లం. ఇది వాడితే చాలా మంచిది పిల్లలకి కానీ, అది చాలా మంచిది. చిన్న పిల్లలకి పాలలో కూడా కలిపి ఇస్తారు. సరేనా? ఇదే వాడాలి పటిక బెల్లం అంటే. సరేనా? ఇంకా తెల్లగా ఉంటది, హైదరాబాద్ లో బాగా తెల్లగా ఉన్నది దొరుకుతుంది మనకి. ఇది నర్సాపురం దొరుకుతుంది ఇలాగా. అందులో పటిక ఎక్కువ వేసేస్తారంట. అంటే పటిక ఎక్కువ వేయడం వల్ల వైట్ వచ్చేస్తుంది అంట అది. కాబట్టి మనం ఇదే వాడతాం ఎప్పుడును. సరేనా? ఇది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలో తీపి, సరేనా? ఇందులో కొంచెం వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకుందాం. సరే, ఇదిగమ్మా జ్యూస్, పుచ్చకాయ జ్యూస్. దీన్ని ఇలా వడకెట్టేసుకుందాం. ఓకే, ఇదిగోమ్మా, ఇదిగో పక్కకు పెట్టేసుకుందాం. చక్కగా జ్యూస్ చూడు, ఇది కూలింగ్ పెట్టుకొని మనం జ్యూస్ కింద తాగేసుకోవచ్చు. ఇప్పుడు ఐసులు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదిగమ్మా ఇందులో ఒక నిమ్మకాయ పిండుతున్నానే. కొంచెం లైట్గా పుల్లగా ఉంటుంది కదా, లైట్ అంటే సమ్మర్లో మనం పంచదార వాటర్ అయి తాగుతూ ఉంటాం కదా, అలాగే ఇది రసం నీళ్ళు అవి నిమ్మకాయ పిండుకొని బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ ఐస్. ఇప్పుడు ఇదిగమ్మా మనం ఇలా కలిపేసుకున్నాం కదా, గ్లాస్లో రెడీగా ఉంది మా మాదిరి. కూలింగ్ పెడితే ఇంకా బాగుంటుంది. ఎలా ఉందో చెప్పు టేస్ట్? చాలా బాగుందమ్మా. తీపి అన్ని బాగా సరిపోయినాయి కదా. కొంచెం ఐస్ కాబట్టి లెమన్ వేసాం కూడా, దాని వల్ల డిఫరెంట్ గా. జ్యూస్ కి మనం కొంచెం తీపి తక్కువ వేసుకోవచ్చు. అప్పటికప్పుడు తాగేసి లైట్ కూల్ పెట్టుకుని, మనం ఫుల్ ఐస్ అవ్వాలి కదా ఇది, కాబట్టి కొంచెం తీపి ఎక్కువ వేసుకోవాలి. సరేనా? చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానే. నిమ్మకాయ వేయడం వల్ల నిజంగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా మాదిరి గారికి జ్యూస్ కూడా ఉంది. సరేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకోవడమే. నిజంగా లెమన్ వేయడం వల్ల చాలా చాలా బాగుంది, సూపర్ ఉంటుంది. అలా వేసుకోవాలి, బాగుంటుంది. ఇదిగో మనం ఇప్పుడు ఈ నైట్ అంతా పెట్టేసి
రేపు పొద్దుట తిందాం చల్లగా సరేనా? ఓకే రెడీ. ఇదిగో అమ్మ, మనకి ఇప్పుడు ఐస్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, రేపు మధ్యాహ్నం చక్కగా తినొచ్చు సరేనా? ఓకే. మధు ఫుల్ ఐస్, పుచ్చకాయ ఐస్, వాటర్ మిలన్ ఫ్లేవర్. తీస్తున్నాను ఉండు, అది రావాలి కదా. ఇదిగోండి ఐస్ తింటారు కంటండి. చాలా బాగుంది కదా. మరి అదే ఇది తిప్పాలమ్మా, తిప్పుతుంటే ఈజీగా వస్తుంది. నీటిలో ఉంచి ఫుల్ గడ్డ. ఇదిగో సాయి, ఏది సూపర్. కంగారు పడిపోతున్నారు అబ్బా, అది వచ్చిదాకానే. సూపర్. ఎలా ఉంది చెప్తానే. భలే ఉంది, బాగుంది. తీగా అవి నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా భలే బాగుంటుంది. గట్టిగా తీసుకుంటే వచ్చేస్తున్నాయి. ఎంత బాగున్నాయో కదా. రండి ఇగో రండి. సూపర్. ఇదిగో అమ్మా, దా. టేస్ట్ బాగుంది మరి. ఫ్లేవర్ ఏంటి, వాటర్ మిలన్ జ్యూసే. చాలా బాగుంది. బాగుంది, సూపర్ ఉందండి. ఇట్లా చేసి పెడితే బయట ఐస్ క్రీమ్లో ఏం తినరా. అంతే, ఇంకెందుకు. ఫ్రూట్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది పిల్లలకి హెల్తీగా.